నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. బాలకృష్ణ గారి డాకు మహారాజ్ చూసొచ్చా, ఆల్రెడీ షార్ట్ రివ్యూ ఇచ్చా, డిస్క్రిప్షన్లో పెడతా చూడండి. ఇంకా ఈ సినిమా గురించి మన స్టైల్లో కథాబీజం, కథనం, అభినయం, సాంకేతిక విలువలు, ఈ 5 అంశాల గురించి వివరంగా మాట్లాడుకుందాం పదండి. దానికన్నా ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఈ వీడియోని ఆ గంట సింబల్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ కోసం. ముందుగా కథాబీజం గురించి మాట్లాడుకోవాలంటే, ఆ ఆకాశగంగని నేల మీదకి తీసుకొచ్చే భగీరథ ప్రయత్నానికి రాక్షసులు అడ్డుపడితే ఆ రాక్షసులను ఎదుర్కోవడానికి పరశురాముడి డైరెక్ట్గా బరిలోకి దిగితే ఎలా ఉంటుంది అనేది ఈ కథాబీజం. కథ విషయానికి వస్తే, తనకు కావాల్సిన వాళ్ళకి వచ్చిన ఆపదకి కవచంగా నిలబడడానికి వచ్చిన హీరో, ఆ కవచం మీదకి బాణాలు వేయడానికి వచ్చిన విలన్. తీరా చూసుకుంటే ఎవరి కథలోకి ఎవరు వచ్చారు, హీరోకి విలన్కి ముందు ఉన్న గతం ఏంటి, ఆ గతంలో ఎవరు ఎవరిని ఎలా బాధ పెట్టుకున్నారు, ఎలా ఓడించారు, ఎలా గెలిచారు, ఇవన్నీ విషయాలకి సమాధానం ఈ కథలో దొరుకుతుంది మనకి. ఇక కథనం విషయానికి వెళ్తే, ఫస్ట్ హాఫ్ అంతా దుమ్ము రేపే వేగంతో, మాస్ మసాలా ఎలిమెంట్స్తో, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, హై వోల్టేజ్ ఎలివేషన్స్తో బాలకృష్ణ ఫ్యాన్స్కి నచ్చేలా తుమ్ము లేపారు. సెకండ్ హాఫ్లో స్టోరీ ఉంటుంది, కొంచెం నిదానమే ప్రధానం అన్నట్టు సాగుతుంది. కొన్ని ఎలివేషన్స్ వర్కౌట్ అయినా సెంటిమెంట్ పర్లేదు అనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్ కొంచెం పేలవంగానే వెళ్తుంది. బట్ ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని కవర్ చేయడం వల్ల స్క్రీన్ ప్లే ఓకే, పర్లేదు, బాగుంది అన్న విధంగానే ఉంటుంది. ఇక అభినయం విషయానికి వస్తే, బాలకృష్ణ గారు ఆయన స్టైల్లో ఇరగదీశారు. ఆయన లెవెల్ ఆఫ్ మాస్, ఆయన లెవెల్ ఆఫ్ డైలాగ్ డెలివరీలు, ఆయన లెవెల్ ఆఫ్ ఎలివేషన్స్తో ఇరక్కొట్టారు. సెంటిమెంట్స్ కొంచెం అట్టగానే ఉంది, ఓకే. ఆ తర్వాత బాబీ డియోల్ గారు ఆ ప్రాపర్ స్టైలిష్ విలనిజాన్ని చూపించారు. ఇంకా ఫైనల్గా గుర్తుంచుకుంది మన శ్రద్ధా శ్రీనాథ్ గారు ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సో మనకి సినిమా నుంచి బయటకు వచ్చాక గుర్తుండే పాత్రలు ఈ 3 ఉంటాయి మ్యాక్సిమం. ఇంకా ఏవి కూడా అంతగా ఉన్నా కూడా అంతగా చెప్పుకోదగ్గ పాత్రలు అయితే ఏవి ఉండవు. అన్నీ కూడా ఓకే, అలా వచ్చేలా వెళ్ళిపోయాయి. అండ్ ఆ చిన్నపిల్ల పాత్ర కొంచెం ఫస్ట్ హాఫ్లో కొంచెం ఉంటుంది తప్ప ఇంకా మిగతా అన్నీ కూడా ఓకే, మనకు అంత గుర్తుండే పాత్రలు అయితే ఏమీ లేవు. పెర్ఫార్మెన్స్ పరంగా బాలకృష్ణ గారు, బాబీ డియోల్ గారు, శ్రద్ధా శ్రీనాథ్ గారు మనకు గుర్తుంటారు. సాంకేతిక విలువల గురించి మాట్లాడుకోవాలంటే, ఫస్ట్గా డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఒక నార్మల్ రొటీన్ స్టోరీకి ఒక హై పిచ్ ఎలివేషన్స్ యాడ్ చేసి దాన్ని ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ప్రజెంట్ చేసి ఫస్ట్ హాఫ్ని ఎక్స్ట్రాడినరీగా మలిచాడు డైరెక్టర్ బాబీ. దానికి ఆ ప్రాణం పోసాడు తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో. తమను నెక్స్ట్ లెవెల్లో ఇరక్కొట్టేశాడు. ఇంకా సినిమాటోగ్రఫీ కానీ, లేకపోతే డిఓపి కానీ, లేకపోతే ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ అన్నీ కూడా అద్భుతంగా సూపర్. మన పెట్టిన ప్రతి రూపాయి ఖర్చు ఆ స్క్రీన్ మీద అయితే మనకు కనిపిస్తాయి, చాలా క్లారిటీగా, క్లిస్టర్ క్లియర్గా. అంతవరకు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఈ విషయంలో పబ్లిసిటీ విషయంలో కూడా మనం ప్రొడ్యూసర్ నాగవంశీ గారిని కూడా మెచ్చుకోవాలి. ఇంకా ఇంతటితో ఈ వివరాలన్నీ ముగించి ఇంకా ఫైనల్గా మూవీ ఎలా ఉంది ఏంటి అనుకుంటే, ప్రాపర్ మాస్ ఆడియన్స్కి అయితే నచ్చేద్ది మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ ఓకేగా ఉంటుంది. అండ్ రెగ్యులర్గా బాలకృష్ణ ఇష్టపడే ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా బాగానే అనిపిస్తుంది. ఇంకా జనరల్ ఆడియన్స్ కూడా పర్లేదు, చూడొచ్చు, చూడదగ్గ మూవీ కింద ఉంటుంది. కోడిగుడ్డు మీద ఏకలు పీకే వాళ్ళు ఇప్పుడు వచ్చి ఈ లాజిక్లు ఇవన్నీ ఆడతారు. కాకపోతే ఒకటి అర్థం చేసుకోవాల్సిందంటే, బాలకృష్ణ గారి సినిమాకి వెళ్తున్నామంటే ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, ఆయన ఇన్హీలింగ్ లేని సూపర్ మ్యాన్ అని అర్థం చేసుకుని సినిమాకి వెళ్ళాలి. లేదు ఇంకా మేము కోడిగుడ్డు మీద ఏకలు పీకుదాం అనుకునే బ్యాచ్లకు మనం ఏం చెప్పలేం కాబట్టి లైట్ తీసుకోండి. మూవీ అయితే బాగుంది, పండగకి ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడొచ్చు. అక్కడక్కడ కొంచెం హింసాత్మక సన్నివేశాలు ఉంటాయి, మరీ అంత బ్లడ్ వైలెన్స్ ఏం చూపించలేదు, కానీ చిన్నపిల్లలతో కొంచెం చూసుకుని తీసుకెళ్ళండి అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.